హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా అవసరం. మీ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ 5 పాయింట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. నెంబర్ 1 ఈజ్ సబ్ లిమిట్స్. మీ పాలసీలో సబ్ లిమిట్స్ ఉండకూడదు. కొన్ని పాలసీస్లో క్యాన్సర్కి, సర్జరీస్కి సపరేట్గా సబ్ లిమిట్స్ ఉంటాయి. అలా సబ్ లిమిట్స్ లేని పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ థింగ్, కన్జ్యూమబుల్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది చూడండి. గ్లోవ్స్, బ్యాండేజ్, ఇంజెక్షన్స్ అన్ని కన్జ్యూమబుల్స్ కిందకే వస్తాయి. అవి కవర్ అయ్యే పాలసీని మాత్రమే తీసుకోండి. థర్డ్ థింగ్, రూమ్ రెంట్ క్యాపింగ్. రూమ్ రెంట్ లిమిట్ అనేది చాలా డేంజరస్. రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంటే టోటల్ బిల్లో కూడా కట్ అవుతుంది కాబట్టి రూమ్ రెంట్ క్యాపింగ్ లేని పాలసీని తీసుకోండి. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే రీస్టోరేషన్ బెనిఫిట్ ఉందా లేదా అనేది చూడండి. ఒక క్లెయిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది రీఫిల్ అవుతూ ఉండాలి. అలా రీఫిల్ అయ్యే పాలసీని మాత్రమే మీరు తీసుకోండి. ఫిఫ్త్ థింగ్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ ఉందా లేదా అని. మెడికల్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది కాబట్టి కవర్ ఇంక్రీజ్ అయ్యే ఆప్షన్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పాలసీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, రైట్ పాలసీ ఉండడం చాలా అవసరం. ఈ 5 పాయింట్స్ చెక్ చేసుకోకపోతే ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీ పాకెట్లో నుంచి మీరు బిల్ పే చేసే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసేయండి.